నటి కీర్తి సురేష్ తాజాగా తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. యాంటోనీ తర్టిల్తో ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యింది మొదలైన విషయాలను నటి రివీల్ చేసినట్టు తెలుస్తోంది. కీర్తి సురేష్ యాంటోనీ తర్టిల్ల పెళ్లి గోవాలో ఎంతో గ్రాండ్గా జరిగింది. డిసెంబర్ 12న వీరి పెళ్లి జరిగింది. అదేవిధంగా యాంటోనీ తర్టిల్ కీర్తి సురేష్ల పెళ్లి హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగినట్టు తెలుస్తోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అయితే నటి కీర్తి సురేష్ తాజాగా ఇంటర్వ్యూలో తన ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యిందో ఆసక్తికర విషయాలను పంచుకున్నట్టు తెలుస్తోంది. యాంటోనీ తర్టిల్, కీర్తి సురేష్ల మధ్య 15 ఏళ్ల పాటు ప్రేమ సాగినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఇంటర్ నుంచి ప్రేమించుకుంటున్నారట. 2010లో ఫస్ట్ టైం యాంటోనీ తర్టిల్ ప్రపోజ్ చేశాడని నటి చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఒకసారి వీరి ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్లామని, అక్కడికి యాంటోనీ వచ్చాడని చెప్పింది. అయితే అందరి కళ్ళు కప్పి సీక్రెట్గా మరో చోటకు వెళ్లారంట. అయితే యాంటోనీ తర్టిల్ తనకన్నా 7 ఏళ్లు పెద్దవాడని, గతంలోనే ప్రామిస్ రింగ్ సైతం తొడిగాడని కూడా చెప్పేసింది. యాంటోనీ తర్టిల్ ఖత్తర్లో పనిచేస్తున్నట్టు చెప్పారు. తమ మధ్య ఉన్న లవ్ విషయం శామ్, విజయ్, అట్లీ ప్రియదర్శన్, ఐశ్వర్యలకు మాత్రమే తెలుసని కీర్తి సురేష్ చెప్పారు. అదేవిధంగా 2017లో ఫారిన్ టూర్ కూడా వేశామని చెప్పారు. 2022 నుంచి పెళ్లి అనుకుంటున్నామని, ఇటీవల పెళ్లి బంధంతో ఒకటయ్యామని కీర్తి సురేష్ తెలిపారు. అదేవిధంగా తన పసుపు తాడు గురించి మాట్లాడుతూ అది చాలా శక్తివంతమైందని, పవిత్రమైందని, జనవరి చివరలో మంచి రోజులున్నాయని, అప్పుడు బంగారు మంగళసూత్రం ధరిస్తానని కూడా నటి కీర్తి సురేష్ చెప్పినట్టు తెలుస్తోంది.